హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని షార్ట్ టర్మ్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. ఒక 6 స్టాక్స్ మంచి రివర్సల్స్ వచ్చి బ్రేక్అవుట్స్ అయ్యాయన్నమాట. సో చాలా బాగా ర్యాలీ ఇస్తున్నాయి. సో వీటి నుంచి మనం ఒక 10 నుంచి 15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఆ స్టాక్స్ ఏంటి, ఏ లెవెల్స్ దగ్గర తీసుకోవాలనేది డిస్కస్ అనేది చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి వెబ్సన్ ఇండియా ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ చాలా బాగా ర్యాలీ అనేది ఇస్తుంది అనమాట. ప్రస్తుతం ఆల్మోస్ట్ 138, 139 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్గానే ఈ పర్టికులర్ స్టాక్ మనకి 130 లెవెల్స్ దగ్గర బ్రేక్ అయిందనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే రేపు అబ్జర్వ్ చేయండి, 135 అబోవ్ కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం మనం 148 నుంచి 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 160 నుంచి 165 లెవెల్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక 2 వీక్స్ అలా హోల్డింగ్ కోసం మనం ఈ పర్టికులర్ స్టాక్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో స్టాప్ లాస్ వచ్చేసరికి 125 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో లేదా మీరు రిస్క్ చేస్తే ఒక 5 to 6% రిస్క్ చేద్దాం అనుకుంటే 6% అలా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. రేపు అబ్జర్వ్ చేయండి, 135 పైన సస్టైన్ అయితే కనుక మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మినిమం టు మినిమం 148 to 150 లెవెల్స్, అలాగే 160, 165 మన సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బిఎస్సి ఆల్మోస్ట్ మనం 1100, 1200 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాం. మల్టిపుల్ టైమ్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈవెన్ 1500 లెవెల్స్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. సో కంటిన్యూస్ ర్యాలీ స్లోగా మూవ్ అయ్యి ఆల్మోస్ట్ మనకి ఈరోజు 1500 లెవెల్ బ్రేక్ అయిందనమాట. సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే రేపు అబ్జర్వ్ చేయండి, 1500 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ అనేది చేసుకోండి. ఒకవేళ కింద పడిపోతుంటే కనుక అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఒకవేళ 1500 బిలో వచ్చేస్తే కనుక ప్యూర్గా అవాయిడ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయకండి. 1500 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. 1600 నుంచి 1620 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 1700, 1750 లెవెల్స్ మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 1400 వన్స్ రేపు కనుక 1500 పైన సస్టైన్ అయితే కనుక తీసుకొని ఒక 100 పాయింట్స్ లేదా 120 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఫస్ట్ టార్గెట్ 120 పాయింట్స్, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి 200 నుంచి 250 పాయింట్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బిఎస్సి స్టాక్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి జైకార్ప్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. రీసెంట్ టైమ్స్లో మనకి ఇది మేజర్ బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత షార్ప్ ర్యాలీ కనిపించింది. మనం ఈ స్టాక్ గురించి ప్రీవియస్గా కూడా మనం డిస్కస్ అనేది చేసాం. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 200, 220 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే లాంగ్ టర్మ్ వీడియోలో మనం డిస్కస్ చేసాం అనమాట. చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. రీసెంట్గానే 300 బ్రేకే రీటెస్ట్ ఈరోజు షార్ప్ ర్యాలీ కనిపించింది అనమాట. సో ఆల్మోస్ట్ ఈరోజు 360కి అరౌండ్గా క్లోజ్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 340 నుంచి 350 లెవెల్స్ పైన సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. ఒకవేళ బిలో వచ్చేస్తే కనుక వెయిట్ ఫర్ 300 లెవెల్స్. ఒకవేళ ఈ లెవెల్ కిందకు వచ్చేస్తే రేపు కనుక వెయిట్ ఫర్ 300 to 310 లెవెల్స్కి ఆ లెవెల్స్ దగ్గర వెయిట్ చేసి అక్కడ బై చేయడానికి ట్రై చేయండి. లేదు రేపు కనుక 340 నుంచి 350 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 380 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 400 సో అప్ టు 440 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట 1 to 2 వీక్స్ టైంలో. సో ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక ఈజీగా మనకి 440 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు అబ్జర్వ్ చేయండి, 350 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. ఒకవేళ పడిపోతుంటే వెయిట్ ఫర్ 300 లెవెల్స్, ఈ లెవెల్స్ దాకా వెయిట్ చేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఒక 30 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ 350, 380, 400 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి జైకార్ప్ లిమిటెడ్ గురించి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అతులాటో అనమాట. సో అతులాటో కూడా చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. ఈ పర్టికులర్ స్టాక్ మేము పర్సనల్గా 420 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే మేము తీసుకున్నాం అనమాట. షార్ట్ టర్మ్కి చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. చాలామంది 550 ఆ లెవెల్స్ దగ్గర క్లోజ్ చేశారు ప్రాఫిట్స్ అనేవి. బట్ చాలా టైం సస్టైన్ అయిన తర్వాత ప్రస్తుతం ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ రెసిస్టెన్స్ లెవెల్ అనేది బ్రేక్ అయిందనమాట. 650 లెవెల్స్ అనేది బ్రేక్ అయిందనమాట. చాలా టైమ్స్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యి ఫెయిల్ అయిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి, 650 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో రేపు కనుక 650 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి, లేదా అవాయిడ్ చేయండి. మార్కెట్ కొంత నెగిటివ్ ఉన్నా లేదా ఈ స్టాక్ 650 బిలో వచ్చేసినా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. సో 700, 750 మినిమం టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వితిన్ 1 to 2 వీక్స్ టైంలో మనం ఈ ఒక 50 నుంచి 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 600 బిలో లేదా 590 అలా స్టాప్ లాస్, 595 అలా స్టాప్ లాస్
మెయింటైన్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. రేపు అబ్జర్వ్ చేయండి, రేపే వెళ్ళి వెంటనే మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. అబ్జర్వ్ చేయండి, ఒక 1 అవర్ 2 అవర్స్ అబ్జర్వ్ చేసి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. 700-750 టార్గెట్స్ మనకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి అతుల్ ఆటో గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లిబర్టీ షూ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో బ్రేక్ అయ్యి సో ఆల్మోస్ట్ మనకి 325 లెవెల్స్ టచ్ చేసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఈరోజు మంచి రివర్సల్ అనేది కనిపించింది అనమాట. 300 నుంచి 310 లెవెల్స్ మధ్యలో యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం టు మినిమం మనం 330 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 350 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 270 బిలో స్టాప్ లాస్, ప్రీవియస్ రెసిస్టెన్స్ అనమాట 270. ఈ లెవెల్ బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రేపు కొంత అబ్జర్వ్ చేయండి, ఈ లెవెల్కి కొంత అరౌండ్గా ఉన్నా లేదా కొంత పాజిటివిటీ కనిపించినా సరే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం సో 30 నుంచి 50 పాయింట్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఇది మనకి లిబర్టీ షూ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏపీసీఎల్. ఈ రోజు మేము పర్సనల్గా ఈక్విటీలో ఈ పర్టికులర్ స్టాక్ ఇచ్చామన్నమాట. మేము ఇచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పెట్టినా ఆల్మోస్ట్ 210 లెవెల్స్ దగ్గర ఇచ్చాం, కొంత ఇబ్బంది పెట్టింది. బట్ మార్కెట్ క్లోజింగ్ టైంలో ఆల్మోస్ట్ 222 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఈ రోజు మనకి మేజర్ రెసిస్టెన్స్ 200 నుంచి 205 ఈ రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ అనేది బ్రేక్ అయిందనమాట. సో అబ్జర్వ్ చేస్తే కనుక సో 200 నుంచి 205 రీజన్ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందనమాట. ఆ లెవెల్ బ్రేక్ అయింది. రేపు కనుక అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 210 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో 195 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 230 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత వాలటిలిటీ స్టాక్ ఒకవేళ తీసుకుందాం అనుకుంటే కనుక స్లోగా క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 230-250 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈరోజే షార్ప్ బ్రేక్అవుట్ కాబట్టి కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ చేయండి, కొంత పాజిటివిటీ కనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోండి. పడిపోతుంటే వెయిట్ ఫర్ 200-205 లెవెల్స్ అనమాట. సో ఇది మనకి ఏపీసీఎల్ గురించి. సో ఇవన్నమాట స్టాక్స్ 6 స్టాక్స్ ఏవైతే మంచి బ్రేక్అవుట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి వెబ్సైట్ ఇండియా, అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీఎస్సీ, థర్డ్ వన్ వచ్చేసరికి సో జైకోప్ లిమిటెడ్, ఫోర్త్ వన్ వచ్చేసరికి అతుల్ ఆటో, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి లిబర్టీ షూ అనమాట. సో సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏపీసీఎల్. ఇవి మంచి బ్రేక్అవుట్స్ ఇచ్చాయన్నమాట. సో కొన్ని స్టాక్స్ ప్రస్తుతం ఇప్పుడే ఈరోజే బ్రేక్అవుట్ ఇచ్చాయి కాబట్టి వన్ డే అబ్జర్వ్ చేసి తీసుకోవడం బెటర్. స్టాప్ లాసెస్ నీట్గా మెయింటైన్ చేయండి. మీరు 6-8% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో 13-15% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ఈ స్టాక్స్ నుంచి. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు కూడా మేము ట్రేడ్ తీసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ సో 19,500 సిఈ ఆల్మోస్ట్ మేము సో 50-60% రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. చాలా బాగా ర్యాలీ ఇచ్చింది ఎక్స్పైరీ డే కాబట్టి. అలాగే 44,000 సిఈ మేము స్మాల్ ప్రాఫిట్ తీసుకున్నాం, బట్ ఆ తర్వాత ఇంకా చాలా బాగా వెళ్ళిందనమాట. సో దాంట్లో కూడా నేను అరౌండ్గా 6,000 ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట. ఈ పర్టికులర్ 10 మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత నేను పుట్ పొజిషన్ తీసుకున్నాను, బట్ ఇది ఇవ్వలేదు. ఈ 2 కాల్స్ అనేవి ప్రీమియం గ్రూప్లో ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. అరౌండ్గా 22,000 ప్రాఫిట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ ఈరోజు ఇచ్చిన దాంట్లో 10,000 అరౌండ్గా ఎర్న్ అనేది చేశాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో డీటెయిల్స్ సెండ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.